అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈ వీడియోలో మనం ములక్కాడ తోటకూర రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం మీరు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ రెసిపీ ట్రై చేయండి, మన ఛానల్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటకూర ములక్కాయ కూర తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ మనం తోటకూరను కొంచెం కాడలు కట్ చేసుకొని వాటర్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ములక్కాయను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మీరు తోటకూరను ఇలా సన్నగా కట్ చేసుకొని బౌల్లోకి వేసుకోండి. అలాగే ములక్కాడ ముక్కలను పొట్టు తీసి బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 చెంచాల ఆయిల్ వేసుకోండి. మనకు తోటకూరలో కొంచెం ఆయిల్ ఎక్కువతో వండుకుంటే తోటకూర టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేడయ్యాక కొన్ని పోపు గింజలు, ఒక ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోండి. వేసుకొని కలుపుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఎక్కువ వేసుకోకండి, టేస్ట్ బాగుండదు. తర్వాత మనం పొట్టు తీసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు వేసుకొని మంట మీడియంలో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా మధ్యలో కలుపుకుంటూ ములక్కాడ ఉడికేంత వరకు ఉడికించుకోండి. ములక్కాడ ముక్కలు మనకి ఈ విధంగా ఉడికాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకోండి. వేసుకొని కలుపుకోండి. ఈ తోటకూర ములక్కాడ కూర ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఒక్కసారి మీరు రుచి చూసారంటే మళ్ళీ ఇదే రెసిపీ ట్రై చేస్తారు. కలిపాక ఇప్పుడు మూత వేసుకొని మంట మీడియంలో పెట్టుకొని తోటకూర ఉడికేంత వరకు ఉడికించుకోండి. మధ్యలో కలుపుతూ 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. ఓకే, తోటకూర ఒక 50% ఉడికింది. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోండి. తోటకూర ఉడికాక ఒక 2 టమాటా సన్నగా కట్ చేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మంట మీడియంలో పెట్టుకొని 1 మినిట్ ఉడికించుకోండి. ఇప్పుడు ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా, ఈ టైంలో మీరు 1 చెంచా కారం వేసుకోండి. అలాగే 1 చెంచా ఉప్పు వేసుకోండి. వేసుకొని కలుపుకొని మీరు మంట మీడియంలో పెట్టుకొని ఒకటి లేదా ఒక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ములక్కాడ తోటకూర రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. ములక్కాడ తోటకూర రెసిపీ రెడీ. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.